ఫైనాన్షియల్ డేటా లోన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఇక్కడ కళ్యాణ్, పల్లవి, శైలజ, రాజు అని ఉన్నారు. సో వీళ్ళు ఎస్బీఐ బ్యాంక్, ఐసిఐసిఐ, కెనరా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర లోన్ తెచ్చుకున్నారు. 50,000, 40,000, 30,000, 20,000 అలా సార్. వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ కూడా 10% ఒకరు, 5% ఒకరు, 7, 8 అని చెప్పున్నారు. ఓకే. సో మంత్స్ ఎన్ని అయ్యాయి? 24 మంత్స్ అయ్యాయి. 24 మంత్స్ అంటే ఎన్ని సంవత్సరాలండి చెప్పండి? 24 మంత్స్ అంటే ఎన్ని సంవత్సరాలు? 2 ఇయర్స్. ఓకే. 25 మంత్స్ అంటే 2 ఇయర్స్ 1 మంత్. ఓకే. అలాగా 50,000 ప్లస్ 10% ఇంట్రెస్ట్ రెండు కలిపితే టోటల్ అమౌంట్ ఒక 60,000 ఎంతో అవుతుంది. ఆ 60,000 అనే అమౌంట్ 24 నెలలకి నెలకు ఎంత అమౌంట్ పే చేస్తే కంప్లీట్ అవుతుంది అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెలకు ఈఎంఐ లాగా 2,000, 3,000 అని చెప్తారు. అలా చెప్పినప్పుడు నెలకు 2,000, 3,000 పే చేస్తూ ఉంటే 2 సంవత్సరాలకి ఆ 50,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఒక 5,000, 10,000 రెండు కలిపితే 24 నెలలకు తిరిగిపోతుందని చెప్తారు. దాన్ని బట్టి మనము నెల నెల మనం ఇంట్రెస్ట్ అనేది పే చేసుకోవాలి. ఇక్కడ నార్మల్గా పిఎంటీ అంటే ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటారు. పిపిఎంటీ అంటే ఓన్లీ ఇన్స్టాల్మెంట్ అంటారు. ఐపిఎంటీ అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ అని చెప్తాం. ఓకేనా? సో అది అంటే దీనికి పర్టికులర్గా ఫుల్ ఫామ్ అయితే ఏం లేవండి. ఓకేనా? అంటే కళ్యాణ్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర 50,000 తీసుకున్నాడు 10% వడ్డీ రేటుతో. ఇది 24 నెలలకి తీర్చాలి. 50,000 ప్లస్ ఒక 10% వడ్డీ ఒక 10,000 అనుకో, 60,000. 60,000 అనేది నెలకు 3,000 కడితే 24 నెలలకి అది కంప్లీట్ అవుతుంది అనే క్యాల్కులేషన్ మనం ఎలా చేయాలి అనేది ఇక్కడ చూస్తాం. నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్తో సహా పెట్టి ఉంటాను, మీరు వీలైతే చూసుకోవచ్చు. ఆ పిఎంటీ, పిపిఎంటీ, ఐపిఎంటీ గురించి అనమాట. తర్వాత నార్మల్ ఫార్ములాస్, టోటల్ అమౌంట్, టోటల్ ఇంట్రెస్ట్. సో మనకి పిఎంటీ అంటే ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు ఉంటాయి. పిపిఎంటీ అంటే ఓన్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రమే ఉంటుంది. ఐపిఎంటీ అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నెలకు 3,000 కట్టాలనుకోండి. ఆ 3,000లో 2,500 ఇన్స్టాల్మెంటు, సో 500 ఇంట్రెస్ట్ ఉంటుంది. పిపిఎంటీలో ఓన్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రమే ఉంటుంది. ఐపిఎంటీలో ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది. ఓకే. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫైనాన్షియల్ డేటా అండ్ లోన్స్. అదేవిధంగా మీరు షోరూమ్స్లలో పనిచేస్తున్నారు అనుకోండి. బైక్ వచ్చేసి పల్సర్ బైక్ వచ్చేసి 1,00,000 ఉంటుంది. దాంట్లో మీరు ఒక 40,000, 50,000 డౌన్ పేమెంట్ పే చేస్తారు. రిమైనింగ్ 50,000కి సో వాళ్ళు ఏం చేస్తారు? మీరు కంతులు పెట్టుకుంటామంటారు, అంటే ఈఎంఐస్ పెట్టుకుంటామని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. ఓకే, ఆ 50,000కి మేము 11% వడ్డీ ఇంట్రెస్ట్ కలుపుతున్నాం. సో ఇది మీరు 24 నెలలకు అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటారా, 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటారా, మీరు నెలకు ఎంత అమౌంట్ పే చేసుకోగలుగుతారు అని వాళ్ళు అడుగుతారు. అది 2,000, 3,000 లేకుంటే 5,000. ఎక్కువ అమౌంట్ కడితే 1 సంవత్సరంలో కంప్లీట్ అవుతుంది. తక్కువ అమౌంట్ కడితే 2 లేదా 3 సంవత్సరాలు పడుతుంది. అది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. దాన్ని బట్టి మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో అది ఇప్పుడు దీన్ని కాపీ చేస్తున్నాను. కంట్రోల్-C కాపీ. ఎక్సెల్కి వెళ్తున్నాను. న్యూ షీట్ తీసుకుంటాను. ఇక్కడ షీట్ 1 ఒకటి, షీట్ 2 ఒకటి, షీట్ 3 ఒకటి. కొంచెం జూమ్ చేస్తున్నాను. పేస్ట్. ఓకే. 1 కొంచెం డ్రాగ్ చేసి మెర్జ్ చేస్తాను. ఇక్కడ ఫైనాన్షియల్ డేటా, లోన్స్. ఓకే. బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చండి. ఓకే. ఎందుకంటే లుక్లా కనిపించాలి చేసేటప్పుడు. ఈ స్టార్స్ అన్ని, క్వశ్చన్ మార్క్స్ అన్ని తీసేయండి, డిలీట్. ఓకే. ఫస్ట్ ఫార్ములా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ పెట్టండి కర్సర్ని. పెట్టిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎక్స్ ఉంది కదా, ఎఫ్ఎక్స్ని క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ఫంక్షన్ అంటాం. సో ఈ ఫార్ములాస్లలో అది ఎక్కడో ఉంటుందండి, దాని నుంచి అది బయటికి రావాలి. మన ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఏం చేయాలంటే బ్యాక్ స్పేస్ ఇచ్చి పిఎంటీ అని టైప్ చేయండి. పిఎంటీ అని టైప్ చేసి గో అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది. ఓకే ఇవ్వండి. ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాలి. రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ బై సంవత్సరానికి 12 మంత్స్ కాబట్టి బై 12 అని మాన్యువల్గా టైప్ చేయాలి.
ఎన్ పర్ అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ అంటే 24ని సెలెక్ట్ చేయాలి. ప్రజెంట్ వాల్యూ అంటే 50,000 క్లిక్ చేయాలి. ఓకే ఇవ్వాలి. ఓకే ఇస్తే నెలకు ఎంత పే చేయాలి మీరు? రూ. 2,307 పే చేయాలి. అంటే ఈ 2,300లోనే ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిసి ఉంటాయి దీంట్లోనే. ఇక్కడ మైనస్ ఎలా తీయాలని తర్వాత చెప్తాను. ఓకేనా? పిఎంటీ అంటే ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిసి ఉంటాయి. అది తర్వాత ఈక్వల్ అవసరం లేదు, డైరెక్ట్గా ఎఫ్ఎక్స్లో వెళ్దాం. ఎఫ్ఎక్స్ ఇక్కడ పీపీఎంటీ అంటే ఇచ్చండి, పీపీఎంటీ గో. ఓకే, ఇప్పుడు చూడండి ఇంట్రెస్ట్ రేట్ బై 12 మంత్స్. పర్ అంటే ఓన్లీ ఇన్స్టాల్మెంటే కాబట్టి 1 అని ఇవ్వాలి. 1 ఇన్స్టాల్మెంట్. నెంబర్ ఆఫ్ మంత్స్ 24. ప్రజెంట్ వాల్యూ 50,000. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి రూ. 1,890 వచ్చింది. అంటే ఈ 2,307 దాంట్లో ఓన్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రమే సైడ్కి తీస్తే మీకు 1,890 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఐపీఎంటీ అంటే ఏంటి? ఓన్లీ ఇంట్రెస్ట్. అదే పీపీఎంటీ అంటే ఓన్లీ ఇన్స్టాల్మెంట్. పిఎంటీ అంటే ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిసి ఉంటాయి. ఓకే, ఎఫ్ఎక్స్ బ్యాక్ స్పేస్ ఐపీఎంటీ గో. ఓకే ఇవ్వండి. ఇంట్రెస్ట్ రేట్ బై 12 మంత్స్ అంటే నెలకు ఓన్లీ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కాబట్టి 1 అని ఇవ్వండి. ఎన్ పర్ అంటే నంబర్ ఆఫ్ అవర్స్ 24 క్లిక్ చేయండి. పీవై అంటే ప్రజెంట్ వాల్యూ 50,000 క్లిక్ చేయండి. ఓకే, సో ఈ 2,300లో ఇన్స్టాల్మెంట్ సైడ్ తీశారు, రిమైనింగ్ ఇంట్రెస్ట్ కూడా సైడ్ తీశారు. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి ప్లస్ మైనస్లు అన్నీ ఉన్నాయి. ఇవి వెళ్ళిపోవాలంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెంబర్ ఫార్మాట్ సెలెక్ట్ చేసి కరెన్సీ సెలెక్ట్ చేసి మైనస్ తీసేసి ప్లస్ పెట్టండి. ప్లస్ పెడితే ఇప్పుడు నార్మల్ వచ్చేస్తాయి, మైనస్లు వెళ్ళిపోయి. తర్వాత టోటల్ అమౌంట్ ఈక్వల్ మంత్స్ ఇంటూ పిఎంటీ ఇస్తే మనకి టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది. అంటే ఈ 50,000కి ఇంట్రెస్ట్ 10% యాడ్ చేస్తే ఒక 5,000 ఎక్స్ట్రా వచ్చింది. ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే సైడ్కి తీయాలి అంటే ఈక్వల్ టోటల్ అమౌంట్ ప్లస్ లోన్ అమౌంట్. యాక్చువల్గా మైనస్ చేయాలి, బట్ కానీ ఈ ఫార్ములా ఇట్లా ఇచ్చారు, ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే సైడ్కి తీశారు. ఇలా అండి. ఈ విధంగా మనం ఫైనాన్షియల్ డేటా అండ్ లోన్స్ ఎలా చేయాలని మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? క్లియర్ మా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి గైస్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ కొంచెం లేట్ అయిపోయింది, అర్థం కాలేదు సార్. యా, వీడియో చూడు ఒకసారి. ఓకేనా? టుమారో రిలీజ్ అవుతుంది వీడియో చూడు. యా, మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మిగతా వాళ్ళకి డౌట్స్ ఉన్నాయా ఏమైనా? యా, క్లియర్. ఓకే డన్. నెక్స్ట్ చూడండి, ఈ నెంబర్లో ఉన్న ఆప్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయో డిస్కస్ చేద్దాం. న్యూ షీట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ సెల్లో జనరల్ పెట్టాను, సెకండ్ సెల్లో నెంబర్ పెట్టాను, థర్డ్ సెల్లో కరెన్సీ పెట్టాను, ఫోర్త్ సెల్లో అకౌంటింగ్, ఫిఫ్త్ సెల్లో షార్ట్ డేట్, లాంగ్ డేట్, టైం, పర్సంటేజ్, సైంటిఫిక్. ఇంకా టెక్స్ట్ అవసరం లేదు. ఫస్ట్ జనరల్ కాబట్టి నువ్వు ఏది ఇచ్చినా కూడా ఓకే, ప్రాబ్లం లేదు. సెకండ్ సెల్లో నెంబర్ ఉంది కాబట్టి నెంబర్ ఇస్తున్నా. డిఫరెన్స్ గమనించండి ఏం జరుగుతుందో. డిఫరెన్స్ షార్ట్ డేట్, సిస్టంలో డేట్ ఎలా ఉందో అలా ఇస్తాను. సేమ్ మళ్ళీ డేట్ ఇస్తున్నాను. దీంట్లో డిఫరెన్స్ చూడండి ఏమొస్తుందో. డిఫరెన్స్ టైం 8, పర్సంటేజ్ జస్ట్ నెంబర్ ఇస్తేనే పర్సంటేజ్ తీసుకుంటుంది. సమ్ టైమ్స్ మీరు ఆధార్ కార్డ్ టైప్ చేస్తా అంటే సైంటిఫిక్లో వస్తుంటుంది,
అది ఎందుకు అలా వస్తుందంటే సైంటిఫిక్లో ఉంటుంది. ఇలా సైంటిఫిక్లో ఉండడం వల్లనే మీకు అలా చూపించడం జరుగుతుంది. ఓకేనా? సో అది తర్వాత నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ సింబల్స్ ఉండే కంట్రీ సింబల్స్ ఇలా చూపిస్తుంది. వద్దు అంటే కంట్రోల్ జెడ్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తుంది. తర్వాత పర్సంటేజ్, తర్వాత కామా, తర్వాత జీరోస్ యాడ్ చేయండి. మ్యూట్లో పెట్టుకోండి. తర్వాత ఇది క్లిక్ చేస్తే ఇలా చూపిస్తుంది. ఇలా ఈ నెంబర్ గ్రూప్లో ఉన్న ఆప్షన్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? సో అదే.